భారీగా వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ పార్టీలో చేరిన పలువురు నాయకులు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో టీడీపీ పార్టీలోకి సాగుతున్న భారీ వలసలు. ఆర్హి రవిబాబు వైఎస్ఆర్ పార్టీ నుండి టీడీపీ పార్టీలో చేరారు. దాదాపుగా 30 కుటుంబాలు ఉమ్మడి అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. వారికి టీడీపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. 6 పిల్లర్లు వేసి దాని మీద బిల్లులు చేసుకున్నారు. ఆ పిల్లర్లు వేయకపోతే ఓడు ఇన్ను అవుట్ అని రాసినారు. ఆ ఇన్ను అవుట్కి 5 లక్షలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బస్సులు పోయేస్తున్నాయి కదా. డోన్కి రాత్రి 10 దాటితే కర్నూలు నుంచి డోన్కి రావాలంటే ఒక బస్సు డోన్ లేక రాదు. ఇప్పుడు ఫ్లైఓవర్ సుజాతమ్మ గారు పెట్టించారు. ఆ ఫ్లైఓవర్ మీద పోవచ్చు బస్సులు రాత్రి పూట. గుత్తి నుంచి కానీ కర్నూలు నుంచి కానీ రావాలి అంటే నైట్ టైం ఆఫర్ ఒక్క వెహికల్ లేదు, ఒక్క బస్సు లోపలికి రాదు. ఈయన అభివృద్ధి చేసినప్పుడు ఒక బస్సున రావాలి కదా లోపలికి. ఈయనేం డెవలప్మెంట్ అంటే ట్రైన్లు కానీ బస్సులు కానీ కన్వీనియన్స్ ఉండాలా, ఇవేం లేకుండా చేసి పెట్టారు. ఇది ప్రజలకు ఏమైనా ఉపయోగమా? ఒక బస్సు రాదు రాత్రి 10 దాటితే కర్నూలు నుంచి. ప్రతి బస్సు హైవేలో వెళ్ళిపోతూ ఉంటాం. హైవేలో వెళ్ళిపోవడానికి ఏంది డెవలప్మెంట్ చేసినది? ఆల్రెడీ రాతమ్మ గారు ఇస్తే దానికి లైట్ వేసి ఆధునీకరణ. ఇది ప్రజలు ఎవరు తప్పుడు పని చేస్తుంటే మట్కా గుట్కా జట్కా అన్ని అంటారు కదా. మట్కా గుట్కా జట్కా ఇది రాజకీయాలు అదే కాబట్టి దాన్ని ప్రజలు పరిస్థితి లేదు. ప్రతిసారి నంద్యాల జిల్లాలో ఉన్న మీరు కర్నూలులో కలుపుతామంటున్నారు. ఆయన చూస్తే ఎక్కడ ఆయనకి ఏమి అర్హత ఉంది కర్నూలు కలపడానికి? ఏ విధంగా నీకేం అర్హత ఉంది కాదు, ఇప్పుడు ఏం అర్హత ఉంది? పొలిటికల్గా ముఖ్యమంత్రి మోడల్ ఏం తీసుకోవచ్చు దాని ఇప్పుడు ముఖ్యమంత్రి మనిషి కాబట్టి నువ్వు సిమెంట్ కొట్టే కదా, ఇల్లీగల్ కొట్టే కదా, ఎల్లి కొట్టేది ఇల్లీగల్. మైండ్ సైడ్ వేసుకోదు ఇల్లీగల్గా పోతుంది కదా. అది నెక్స్ట్ లెవెల్ కంకర్ కొడుతుంది. నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు విజయవాడ మన డోర్ టు తమరాజపురం హైవే తీసుకెళ్ళి సిమెంట్ ఎవరు తీసుకెళ్ళి ఎలిఫెంట్ మంచి చెప్పించావు. వెంచర్లు ఎంతమంది పై తెప్పించావు, ఎంతమంది నాలుగు తల్లి కూడా కదా. ఎందుకు తరపుడు ఎందుకు సాక్షాత్ చూపిస్తాం మరి. ఇప్పటికే ఆయన ప్రధాని చేస్తారు మంచి కనపడుతుంది కదా. ఇంకా నాకు అంతమైన కదా అదేమంటారు, అది విజయ సంపాదించిన నీ కొడుకంతా డైరెక్టర్ రావడం లేదా? అన్ని చూడండి మనం రాజకీయ మాట్లాడట అది మనం వచ్చాను. అది ఆ క్వశ్చన్కు ఆయన క్వశ్చన్ కూడా అది క్లియర్గా బయట పెట్టుకుని అందరినీ పంపించి జాగ్రత్త పెట్టి చేస్తాడా? సిమెంట్ మేడం ఇప్పుడు చెప్తుంది కదా. కట్టేది అది పడగొట్టించి ₹1 కోటి పెట్టి కట్టిస్తే అవసరం. అది ఆల్రెడీ ఉంది కదా. పోనీ ఇది ఉంది, మన పోలీస్ స్టేషన్ ఉంది, అది 100 ఏళ్ళ. కోర్టు ఉంది, అది 100 ఏళ్ళ. మన ట్రెజరీ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ 100 ఏళ్ళ. చెప్పు చదవలే, నీళ్ళు కారు దాంట్లో. ఈయన ఉండేదాన్ని పడగొట్టించి ఆ క్లబ్బు ఎవరికి అవసరము? ఇంతకుముందు డోన్లో ఎంత బాగుండింది అభివృద్ధి. కబడ్డీ ప్లేయర్లు ఉన్నారు, టెన్నిస్ ప్లేయర్లు ఉన్నారు, స్టేట్ లెవెల్లో ఆడినారు. వీళ్ళంతా కూడా స్టేట్ ప్లేయర్స్ ఉన్నారు. బాల్ బ్యాడ్మింటన్లో, షటిల్లో, కబడ్డీలో కూడా మన డోన్ నుంచి ఉన్నారు. ఖోఖోలో ప్లేయర్స్ని డెవలప్ చేస్తే ఎంతమంది ప్లేయర్స్ పోయినారు? జిల్లా దాటారా ఎవరన్నా? ఈయన అభివృద్ధి చేసినది. క్లబ్ కట్టించినట్టే క్లబ్లు ఎవరికి ప్యాకెట్ ఆడుకునే వాళ్ళకి ఉపయోగం, కానీ మిగిలిన ఎవరికి ఉపయోగం చెప్పండి? షటిల్, ఇండోర్ షటిల్. అప్పుడు మామూలు షటిల్ ఆడేవాళ్ళే స్టేట్ ప్లేయర్స్ ఉన్నారు మన డోన్లో. ఈరోజు ఎక్కడ ఉన్నారు? ఒక్కరైనా ఈయన పుణ్యమాని ఒకరైనా అయినా మర్చిపోయినారు అంతే. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.